హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా కోరిక. నేను రోజు యూనివర్స్ని, నా కృష్ణని అడిగేది ఒకటి, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మీ పర్సన్ యొక్క థాట్స్, ఇప్పుడు ప్రజెంట్ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ఫస్ట్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం. కార్డ్స్ షఫల్ చేస్తుంటేనే ఒక కార్డు ఫ్లాప్ అయి పడిపోయిందండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ జెండర్, ఎనీ రిలేషన్, మీరు ఈ వీడియోని ఆరాంగా చూడొచ్చు. మీరు చూసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని అనుకోండి. నేను కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ పర్సన్ని వద్దు అనుకుంటే ఈ రీడింగ్ని చూడొద్దండి. ఎందుకు చూస్తున్నారు? మీ పర్సన్ కావాలనుకుంటేనే కదా, మీ మనసులో మీ పర్సన్ ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటేనే కదా మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు. మళ్ళీ మెసేజెస్లో మాకు మా పర్సన్ వద్దు, మాకు వాళ్ళు ఇన్ని రోజులు ఎదురు చూసింది చాలు అని నేను అనుకున్నప్పుడు మళ్ళీ రీడింగ్ ఎందుకు చూస్తున్నారు? చూడొద్దండి. రీడింగ్ని స్కిప్ చేసేసేయండి, అసలు చూడొద్దండి. మీకు నేను నా వీడియోలో చెప్పేది ఒకటే, నేను రీడింగ్ చేసేటప్పుడు కూడా మీకు అందరికీ చెప్పేది ఒకటే. మీరు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటే మీ రీయూనియన్ అనేది లేట్ అయిపోతుంది. మీరు పాజిటివ్గా మేనిఫెస్టేషన్ చేస్తే మాత్రమే, మీకు కావాలి అనుకుంటేనే మేనిఫెస్టేషన్ చేయండి. లేదంటే లీవ్ ఇట్, మూవ్ ఆన్ అయిపోండి. అంతేకాని నా పర్సన్ నాకు వద్దు, ఆశ కల్పించొద్దండి, ఇవన్నీ కామెంట్స్లో పెట్టొద్దండి. నేను ఎవ్వరికీ ఇక్కడ ఆశ కల్పించటం లేదు. ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ ఏమొస్తే మాత్రం నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ఎవరిని ఇంప్రెస్ చేయాలనో ఇంకొకటో నా ఉద్దేశం కాదు. నా చూసే వ్యూయర్స్ పెయిన్ అట్లీస్ట్ రిలీజ్ అవ్వాలనే నేను ఆలోచిస్తున్నాను. కానీ నాకు వాళ్ళని ఇంప్రెస్ చేసి ఇంకొకటి సాధించాలని మాత్రం నాకు లేదు. ఎందుకంటే మీకు పెయిన్ రిలీఫ్ అయితేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ పాజిటివ్ వైబ్ అనేది నాకు కూడా వస్తుంది. కాబట్టి నేను పెయిన్ రిలీఫ్ కావాలనే ఈ వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు నచ్చలేదంటే లీవ్ ఇట్, వదిలేయండి. మీకు మీ పర్సన్ వద్దనుకుంటే వదిలేయండి, అంతే. మీకు మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తారు. అంతేకాని మీరు ఓల్డ్ పర్సన్ కోసమే ఎదురు చూస్తూ మళ్ళీ వాళ్ళ మీద ఆశ లేదు అని చెప్పొద్దండి. ఆశ లేనప్పుడు వీడియో చూడడం వేస్ట్. ఆశ ఉంటేనే కదా మన పర్సన్ ఎలా ఉంటారో తెలియాలంటేనే కదా మీరు మీ పర్సన్ గురించి రీడింగ్ చూసేది. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ వాళ్ళకి ఏం లవ్ మెసేజెస్ పంపించాలి అనుకుంటున్నారు. అగైన్ దీని తర్వాత టారో కార్డ్ డెక్ నుంచి నేను క్లారిఫికేషన్ ఇస్తానండి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది మీకు ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి రెసినేట్ అవుతుంది. అగైన్ మీరు చూసేవాళ్ళు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయడం వల్ల అది ఇంకొకరికి ఆ వీడియో చేరుతుంది. మీరు వాళ్ళ లైఫ్లో కూడా ఒక హ్యాపీనెస్ నింపిన వాళ్ళు అవుతారు. అది ఆ పాజిటివ్ వైబ్ అనేది మీకు కూడా వస్తుంది. కాబట్టి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. అగైన్ మీకు ఎవరికైనా కానీ రీడింగ్ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి, నా లైఫ్లో ఏం జరుగుతుంది, నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, నాకు మీ కెరియర్ గురించి కానీ, జాబ్ గురించి కానీ, అగైన్ హెల్త్ పర్పస్ కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అంతేకాని ఇందులో మాత్రం మీకు ఇది నాకే అని మీరు బాధపడొద్దండి. మీకు ఇందులో 20 to 30% లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ అంటే 40 to 50% రిజనేట్ అయితే ఇది మీ రీడింగ్ అనుకోండి. లేదంటే లీవ్ చేయండి. ఒక టైం పాస్గానే చూడండి, కానీ దాన్ని ఏది మనసు నొప్పించుకోవద్దు అనేదే నా పర్సనల్ రిక్వెస్ట్. ఫస్ట్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ పర్సన్ ఇప్పుడు తనకి ఇదంతా ఒక సినిమా లాగా కనిపిస్తుంది. తన లైఫ్లో, మీ లైఫ్లో జరిగిందంతా. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్.
నువ్వు మీరిప్పుడు అలా ట్రీట్ చేయొద్దండి, నేను ఆ, అలా లేను, ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారుతున్నాను, మీరు ఇంతకు ముందులాగా నేను లేను అని అంటున్నారు. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్లో లేరు అని చెప్తున్నారు. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. మీరు చాలా మంచివాళ్ళు, చాలా కైండ్నెస్ పర్సన్, దయ హృదయం కల పర్సన్, వ్యక్తి. అంత దయకు నేను అర్హుణ్ణి కాదు అని చెప్తున్నారు. ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్. నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు పాస్ట్ పర్సన్ లాగా ఉండకూడదు అనుకుంటున్నాను. వాట్ డూ యూ సీ ఇన్ మీ? నాలో ఏం చూశారు మీరు అసలు అని అడుగుతున్నారు. నాలో ఏం చూసి మీరు ఇష్టపడ్డారని. ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్. మీ ప్రేమని, ఎందుకంటే మీరు అంత మంచి ప్రేమను చూపిస్తున్నారు, అంత ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ ప్రేమని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. వై డూ ఐ ఫీల్ దిస్ వే? ఎందుకు నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను అసలు అనేది వాళ్ళ క్వశ్చను. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. మిమ్మల్ని నేను సంతోషంగా ఉంచలేకపోతున్నాను. అన్నిటికీ క్లారిఫికేషన్ టారో డెక్ నుంచి చెప్తానండి. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. నేను మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయాను, అది నా తప్పే. ఐ డోంట్ అండర్స్టాండ్. నేను ఏంటి అనేది నాకు అర్థం కావటం లేదు, నన్ను ఏం జరుగుతుంది అనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నా లైఫ్లో ఇలా ఎందుకు జరిగింది, మిమ్మల్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అనేది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు టారో డెక్ నుంచి మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. ఈ టారో కార్డ్స్ సఫల్ చేసేటప్పుడు కూడా మీ పర్సన్ నేము 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ఒక్కొక్క కార్డుకి మీనింగ్ మీకు చెప్పాను, దాని ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. యూనివర్స్ మీకు ఏం క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటుంది, మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ డ్రామా అని ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ యూ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. తనకి ఎలా ఉంది అంటే, మీరు ఎవరు ఏం కోరుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ లాఫింగ్ బుద్ధ మీద ఉన్న ఫ్లవర్ మాత్రం రైట్ సైడ్కి పడింది, అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. మీరు ఏం ఆలోచించుకొని ఈ వీడియో చూస్తున్నారో నాకైతే తెలియదు. మీకు పాజిటివ్ వైబ్ అనేది గాడే మీకు ఇస్తున్నారు, ఆ యూనివర్సే మీకు ఇస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఎలా ఉన్నాయి అంటే, ఒక అంత జరిగిపోయిందంతా ఒక కళ్ళ ముందు ఒక 3 అవర్స్ సినిమాలు చూస్తే ఎలా ఉంటుందో అలా మొత్తం జరిగిపోయినట్లు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరిలో ఎవరో కానీ పెట్ లవర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అందుకు ఆ పెట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. మీ ఇంట్లో క్యాట్ని పెంచుకుంటుండొచ్చు, లేదంటే డాగ్ని పెంచుకుంటుండొచ్చు మీకు, లేదంటే క్యాట్ కానీ డాగ్ కానీ ఇవంటే పెట్స్ అంటే మీకు చాలా ఇష్టం ఉన్న పర్సన్స్ కనిపిస్తున్నారు ఇక్కడ నాకు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీకు కాలర్ మెసేజ్ చేయాలి, మీతోటి ఏ విధంగా అయినా రీయూనియన్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఒక స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నారు. ఏది కరెక్టో ఏది తప్పు అనేది వాళ్ళు డెసిషన్ తీసుకునే స్థితికి వచ్చారనమాట. ఇంతకుముందులాగా వాళ్ళు లేరు. అందుకు వాళ్ళు వెనకటివి ఆలోచించుకుంటుంటే వాళ్ళకి ఏమవుతుందంటే, ఒక 3 అవర్స్ సినిమా లాగా కనిపిస్తూ ఉంది. మీ ఇద్దరు లైఫ్లో జరిగిన సంఘటనలు అంత ఫాస్ట్గా లైఫ్ ఇదైపోయింది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఐ డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. మీరు ఆలోచించుకునే విధంగా తను లేరు, అలా ఆలోచించుకోవద్దు, అలా ట్రీట్ చేయొద్దు నన్ను, నేను అలాంటి పర్సన్ని కాదు ఇప్పుడు అని చెప్తున్నారు. అంటే మీరు చెడుగా ఆలోచించుకుంటే, అంటే మీ పర్సన్ మీద కోపంతోటో ఏదో
ఆలోచించుకుంటుంటే వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు నేను అలా లేను, నేను మారాను అని చెప్తున్నారు. లేదు, మీరు మంచిగా ఆలోచించుకుంటుంటే మీ కైండ్నెస్కి, మీ అర్హతకి తగిన పర్సన్ని కాదు అని కూడా అనుకుంటున్నారు వాళ్ళు. చూడండి, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. వాళ్ళలో ఉన్న నెగిటివ్నెస్ని తీసేసి పాజిటివ్ వైబ్ అనేది వాళ్ళలో స్టార్ట్ అయ్యింది. మీ గురించి పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవుతున్నారు. అందుకే మీరు బాధపడ్డ ప్రతిసారి వాళ్ళకి బాధ అనేది తెలుస్తూ ఉంది. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. అందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా పర్సన్ని నేను వదిలేసి వచ్చినందుకు నాకు యూనివర్సే ఈ విధంగా నన్ను ట్రీట్ చేసింది, నాకు కరెక్ట్ ఏంటో రాంగ్ ఏంటో తెలియచేసింది అనేది వాళ్ళకి ఇన్నర్గా అవేకనింగ్ అయ్యింది. వాళ్ళు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఒక కరెక్ట్ వే అనేది ఏంటి, ఎలా నా పర్సన్ని రీచ్ అవ్వాలి, ఎలా ప్రతి దాంట్లో ఒక ఆచితూచి అడుగు వేయాలి అనేది వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్గా అర్థమయ్యింది. వాళ్ళు కరెక్ట్గా ఆలోచించగలుగుతున్నారు. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ కృష్ణ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. కార్డ్ అదే ఫ్లాప్ అయిపడిందండి, ద మూన్. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు. పైకి మాత్రము హ్యాపీగా ఉన్నట్లు ఉండడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఉండలేకపోతున్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్, ఆ థింగ్స్ వాళ్ళకి ఫేవరబుల్గా లేవు. అందుకోసము వాళ్ళకి ఏమయ్యిందంటే, ఎవరు తనని అర్థం చేసుకోవటం లేదు అనిపిస్తూ ఉంది. మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలా అంటే, ప్రతిదీ తన ఫేస్లో కొంచెం డల్నెస్ ఉన్నా కానీ, ఫేస్లో కొంచెం ఏది మనసులో ఆలోచిస్తున్నా కానీ, డిఫరెంట్ ఉన్నా కానీ మీరు అర్థం చేసుకునేవాళ్ళు. ఎప్పుడు అక్కడ మాటల ద్వారా చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో అక్కడున్న పర్సన్స్ కానీ, అక్కడున్న క్లైమేట్ కానీ వాళ్ళకి లేదు. అందుకు వాళ్ళు ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు. అందుకే మీలాగా అర్థం చేసుకునే పర్సన్స్ నా దగ్గర లేరు, నా చుట్టూ లేరు అని మీకు చెప్తున్నారు. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude, 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 universe, gratitude, angels, gratitude, 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 gratitude. ఎందుకు అంటున్నారంటే, వాళ్ళు అవకాశాలని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ ఎలాగంటే, అక్కడ ఉన్న ఆకర్షణలు, బయట ప్రపంచంలో ఉన్న ఆకర్షణలకి తొందరగా లొంగిపోయారు వీళ్ళు. అది డబ్బు అయి ఉండొచ్చు, పర్సన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ మాట్లాడే విధానాలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఎలా అంటే భూలోక స్వర్గం అన్నట్లు అనుకున్నారు వాళ్ళు ఇక్కడి నుంచి, మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే. ఇప్పుడు వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళకి, అక్కడ భూలోక స్వర్గం ఏం లేదు, అక్కడ బాధలు తప్పితే ఇంకేమీ లేవు అనేసి వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే, నువ్వు చాలా దయ, కరుణ ఉన్న పర్సన్వి, ఆ కరుణకి దయకి నేను అర్హుణ్ణి కాదు. ఎందుకంటే నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను కాబట్టి, మీలాంటి నైస్ పీపుల్కి నేను ఒక దయ, మీ అంటే ప్రతిదీ మీరు ఎలాగంటే క్షమించే గుణం ఉన్నవాళ్ళు, అలాంటి పర్సన్కి నేను అర్హుణ్ణి కానేమో అని వాళ్ళు మీకు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న ఆకర్షణలకి లొంగిపోయి వెళ్ళిపోయిన పర్సన్ కాబట్టి. ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే, వాళ్ళు లైఫ్లో అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళ చుట్టూ చాలా బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు వాటితోటి పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ బాధ్యతలు నెరవేర్చడానికి, ఆ సమస్యల్ని క్లియర్ చేయడానికి, అక్కడ ఉన్న థింగ్స్ని బెటర్ చేయడానికి, అక్కడున్న క్లైమేట్ని బెటర్ చేయడానికి, అక్కడున్న పర్సన్స్ని పాజిటివ్గా చేంజ్ చేయడానికి, అంటే ప్రతి దానికి వాళ్ళు డిఫరెంట్గా పోరాడుతున్నారు వాళ్ళ లైఫ్లో. అంటే ప్రతి క్షణం వాళ్ళకి
ఏమవుతుందంటే ఒక పోరాటం లాగానే అయిపోయింది. అంటే యుద్ధానికి వెళ్ళిన సోల్జర్‌కి రెస్ట్ అన్నా ఉంటుంది. యుద్ధం ముగిసిపోయిన తర్వాత రెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్‌కి అలా లేదు. ఎవ్రీ సెకండు వాళ్ళు ఆహ్, హ్మ్. వార్‌లో ఉన్నట్టే ఉంది అనమాట. శత్రు దేశాలతో పోరాడితే ఎలా ఉంటుంది? గెలుస్తామో లేదో, చనిపోతామో, బ్రతుకుంటామో తెలీదు. అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు. అందుకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా డిఫరెంట్‌గా మారుతున్నారు పర్సన్. ఎలాగంటే ఇప్పుడు ఒక రాయిని ఆహ్, రోజు చెక్కుతూ, చెక్కుతూ, చెక్కుతూ దెబ్బలు కొడుతూ, కొడుతూ ఉలితోటి కొట్టడం వల్ల ఆ రాయి అనేది ఒక శిల్పంలాగా తయారైపోతుంది. అలా మౌల్డ్ అయిపోతున్నారు మీ పర్సన్ ఇప్పుడు. అందుకు చెప్తున్నారు ఐ విష్ ఐ కుడ్ ఏ డిఫరెంట్ పర్సన్ అని. వాట్ డూ యూ సీ ఇన్ మీ? నాకు ఈ కార్డ్ వచ్చినప్పుడల్లా భలే నవ్వొస్తుందండి ఎందుకో. వాట్ డూ యూ సీ ఇన్ మీ? ఏం చూస్తారు అసలు? ఏం చూసి ఇష్టపడ్డారు అనేది వాళ్ళ క్వశ్చన్ అయితే, ఏం చూసి ఇష్టపడతారు ఎవరైనా? అది అది వాళ్ళకి తెలియాలి. మీరు ఏం చూసి వాళ్ళని ఇష్టపడ్డారు అని. ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. మా వ్యూయర్స్ పర్సన్ వాట్ డూ యూ సీ ఇన్ మీ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సను, ఫాదర్ నేచరు, డిసిప్లైను అంత ఎలా అంటే ఇది ఇలా జరగాలంటే అలాగే జరగాలి, ఇలా ఉండాలి అంటే అలాగే ఉండాలి, ఇప్పుడు లేవాలి అంటే అప్పుడు లేవాలి, అప్పుడు పడుకోవాలంటే అప్పుడు పడుకోవాలి, ఈ పని చేయాలి అంటే కంప్లీట్ అయ్యేంత వరకు నిద్రపోకూడదు. ఇలా డిసిప్లైన్గా ఉన్న పర్సన్ అనమాట మీ పర్సన్. అంటే ఏదన్నా అనుకున్నారంటే సాధించేంత వరకు వదిలిపెట్టారు. ఇప్పుడు మీ విషయంలో కూడా ఇంకా అందుకే వాళ్ళు రిటర్న్ రావాలి మీ లైఫ్లోకి అనుకోవడానికి కూడా వాళ్ళు మొండి పర్సన్ కాబట్టే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆలోచనలు కానీ, వాళ్ళలో ఉన్న రహస్యాలు కానీ, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు మీకు అస్సలు తెలియనివ్వటం లేదు. ఎందుకు తెలియనివ్వటం లేదు? మీకు ఫస్టే ఒక ఆశ కల్పించకూడదనో, లేకపోతే సడన్గా మిమ్మల్ని వచ్చి సర్ప్రైజ్ చేయాలనో, వాళ్ళ ఇంటెన్షన్ ఏమి అనేది మీకు మాత్రం ఎటువంటి విధంగా తెలియనివ్వటం లేదు. ఐదర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టి ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉండిండొచ్చు, లేకపోతే మీకు దూరంగా ఉండిండొచ్చు. ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళ కదలికలు ఏంటి అనేది మీకు తెలియనివ్వటం లేదు ఇప్పుడు. కానీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఇది మాత్రం 100% పక్కా. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఒక ఎలాగంటే ఒక మీ ఇద్దరి లైఫ్‌లో మీ బంధానికి ఒక డిసిప్లైన్‌గా ఒక స్టెప్ బై స్టెప్ వేస్తున్నారు వాళ్ళు మీతోటి కలవడానికి. ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఆలోచనలు ఎలాగున్నాయంటే అక్కడున్న థింగ్స్ని వదిలేయకూడదు, మిమ్మల్ని వదిలేయకూడదు. అక్కడ న్యాయం చేయాలి, మీకు న్యాయం చేయాలి. కాకపోతే మీరు తన లైఫ్లో ఉండాలి. మీకు ఒక ఏమంటే ఒక వైఫ్ ప్లేస్ కానీ, ఒక హస్బెండ్ ప్లేస్ కానీ, ఒక ఫ్రెండ్ ప్లేస్ కానీ, ఒక ఏదైనా మీరు చూసేవాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారో అది మీకు ఆ ప్లేస్ అనేది ఇవ్వాలి, ఒక న్యాయం అనేది చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. అందుకోసం ఏమనుకుంటున్నారంటే మీరు చూపించిన ప్రేమకి నేను అర్హుణ్ణి కాను, అర్హురాలిని కాను. ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు 2 వే కావాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఎలా అంటే 2 విధాలుగా న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. అక్కడ న్యాయం చేయాలి, మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. అప్పుడు ఎలా మీ ప్రేమకి వాళ్ళు అర్హులవుతారు? ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు వాళ్ళు మీ ప్రేమని? మీరేమో వన్ వే, మీరు మీ పర్సనే లైఫ్, మీ పర్సనే మీకు లోకము అనేసి మీరు ఆలోచిస్తున్నారు. తనకే మీ సర్వస్వము, తనకే మీరు ప్రేమని కానీ ఆప్యాయతను కానీ ఇవ్వాలి, తనే ఎక్కడికి పోయినా మీ లైఫ్లో తను ఒక్కరే అన్నట్లు మీరు ఊహించుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే వాళ్ళు 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. అక్కడ ఉన్న థింగ్స్కి న్యాయం చేయాలి, ఇక్కడ మీకు న్యాయం చేయాలి. అక్కడ ఏ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు, ఫాదర్ మదర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ రిలేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ న్యాయం అనేది చెయ్యాలి.
ఇప్పుడు మేము మీకు అన్యాయం చేయకూడదు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు, అక్కడున్న సిచ్యువేషన్కి అన్యాయం చేయకూడదు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే జాబ్ చేస్తూ దూరంగా ఉంటే కూడా ఆ జాబ్ కూడా వాళ్ళకి లైఫ్లో ముఖ్యమే, మీరు ముఖ్యమే అనేది వాళ్ళకి ఆలోచన అయిపోయింది. ఎలా అనేది ఆలోచిస్తున్నారు. మీకు మాత్రం మీ కాలర్ మెసేజ్ చేయాలి, మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో తను ఉండాలి, తన లైఫ్లో మీరు ఉండాలి అని ఆలోచిస్తున్నారు. వైడ్ ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. అంతేకాని క్వశ్చన్స్ మళ్ళీ నెగిటివ్గా మాత్రం థింక్ చేయొద్దండి. ప్లీజ్ ఎవరు నెగిటివ్గా థింక్ చేయొద్దండి. మీకు ఇప్పుడు చెప్పే రీడింగ్లో ఏది రిజనేట్ అయితే ఆ పాయింట్ మాత్రమే తీసుకోండి. మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఆ పాయింట్ మాత్రమే మీకు బాగా తెలుసు మీ ఇంట్యూషన్కి, అది తీసుకోండి. వై డూ ఐ ఫీల్ దిస్ వే అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు మీకు ఒక ఫిజికల్గా చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ఇప్పుడు మీరు కావాలి అని అనుకుంటున్నారంటే అక్కడ వాళ్ళకి ఎమోషనల్గా ఏ నీడ్స్ లేవు. మీ దగ్గరనే ఎమోషనల్ నీడ్ కానీ ఏదైనా కానీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీ దగ్గర ఉంది. వాళ్ళందుకు మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీరే కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి మీ మీద చాలా ఫీలింగ్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ మధ్య ఆలోచిస్తూ ఉన్నారు. మీ మీ ఫిజికల్ ఫీలింగ్స్ వల్ల మీరు చాలా ఎక్కువగా గుర్తొస్తూ ఉన్నారు. ద డెవిల్ కార్డ్. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటున్నారంటే వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి అనేదే వాళ్ళ ఆలోచన ఉంది. మీతోటి ట్రావెల్ చేయాలి, మీతోటి హ్యాపీగా ఉండాలి, మీ తన ఆలోచనల్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి అనేది తను ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ఇంకా డెసిషన్ అనేది మీ దగ్గరికి రాలేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా నేను మిమ్మల్ని సంతోషపెట్టలేకపోతున్నా, నేను అనుకునేది మీరు అనుకునేది నెరవేర్చలేకపోతున్నా, నేను అనుకున్నది మీ దగ్గరికి వచ్చి చెప్పలేకపోతున్నా, అందుకు మిమ్మల్ని సంతోషపెట్టలేకపోతున్నా అని అనుకుంటున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలి అనేదే తన ఆలోచన. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేది వాళ్ళు బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ వన్స్ బెటర్ అయిందంటే పక్క 100% మీ లైఫ్లోకి వాళ్ళు వస్తారు. దిస్ ఈజ్ ట్రూ. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. 24/7 మీరే తన లైఫ్లో ఉన్నట్టు, మీరే తను ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తూ ఉంటే, ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటే మీరు వెనక కూర్చొని తనకి మాటలు చెప్తూ ఉన్నట్టు, లేదు తను ఒంటరిగా ఉంటే పనిలో ఉంటే మీరు మాటలు చెప్తూ ఉంటే తను పని చేస్తున్నట్టు, తను ప్రతి ప్లేస్లో మీరు తన పక్కనే ఉన్నట్టు 24/7 వాళ్ళు మిమ్మల్ని పక్కనే ఉన్నట్టు ఊహించుకొని మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వాళ్ళు లైఫ్ని డీల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అందుకోసం వాళ్ళకి ఎలా ఉందంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు మీ పెయిన్ ఏంటి అనేది కూడా, ఎంత పెయిన్ ఇచ్చాను అనేది కూడా వాళ్ళు అంతకంటే ఇంకా 1000 రెట్లు పెయిన్ అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎలా ఉందంటే నిన్ను అప్పుడు అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకొని ఉంటే ఈ సిచ్యువేషన్ అంతా నాకు రాదు, నీకు రాదు అని అనుకుంటున్నారు. ద మెజిషియన్. ఎందుకంటే వాళ్ళు 24/7 మీరే తన పక్కన ఉన్నట్లు అనుకుంటున్నారు. ఎలా అంటే ఒక వ్యక్తి లేకపోయినా ఒక ఇల్యూజేషన్ అక్కడ ఉన్నట్టు, మన పక్కన ఒక పర్సన్ ఉన్నట్టు ఊహించుకొని వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, వాళ్ళతోటే మనము మింగల్ అవుతున్నట్టు, వాళ్ళతోటి కలిసి మనము వాక్ చేస్తున్నట్టు అన్నీ అనుకుంటాం కదా. ప్రతి విషయంలో మీరు ఉన్నారు అనేది వాళ్ళు అక్కడ ఫీల్ అవుతున్నారు.
ఐ డోంట్ అండర్స్టాండ్. నేను అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు న్యూ వే వెతుకుతూ ఉన్నారు, కొత్త దారులు వెతుకుతున్నారు. మీ దగ్గరికి రావడానికి ఎలా రావాలి, ఎలా అనేది వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళకి అలా ఉంది. ఏది అర్థం కాని సిచ్యువేషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుని మీద భారం వేశారు. 24/7 దేవుడా నువ్వే మా రిలేషన్ని నిలబెట్టాలి అని అనుకుంటున్నారు. ద ఎంప్రెస్ చూడండి, వాళ్ళు వాళ్ళలో ఉన్న భయాల్ని కానీ ఈ భావాల్ని కానీ వేటిని కానీ వాళ్ళు బయటికి చెప్పటం లేదు. కానీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నారు. అక్కడ ఉన్న బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నారు. లైఫ్లో పోరాడి అలసిపోయారు. మీతో సెలబ్రేషన్ కావాలి అనుకుంటున్నారు. చూశారు కదా. ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు అనేది చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ కరెక్ట్ గైడెన్స్. మా చూసే వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ a great answer, angels. Gratitude angels, please give me a great answer. Gratitude. Remain positive. మీరు పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా ఏది ఆలోచించొద్దండి. అది జరిగేది కరెక్ట్గా జరుగుతుంది. లెట్ గో. మీరు వద్దనుకుంటే కన్నా లెట్ గో చేయండి. కావాలి అనుకుంటే కన్నా మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని లెట్ గో చేయండి. మీ పర్సన్ కావాలి అనుకుంటే మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని లెట్ గో చేయండి. మీ పర్సనే వద్దు అనుకుంటే మీ లైఫ్లో మీరు ఆ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళండి, అంతే. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీరు ఏంజల్స్ని అడగండి, ఏంజల్సే సమాధానం చెప్తారు మీకు మీ లైఫ్లో ఏది రైట్ ఏది రాంగ్ అనేసి. ఫర్గివ్నెస్. మీరు ఫర్గివ్నెస్ అనేది, క్షమాపణ అనేది మోర్ ఇంపార్టెంట్. మీరు క్షమించండి, దానివల్ల మీకు లైఫ్లో మంచి ఇది అవుతుంది. రీకన్సిడర్. మళ్ళీ ఒకసారి ఆలోచించండి, 1-2 సార్లు థింక్ చేయండి. మీరు ఏం ఆలోచిస్తున్నారో దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేసి. మీ ఆలోచనలు కానీ మీరు చేసే పని కానీ కరెక్టా తప్ప అనేది 1-2 సార్లు ఆలోచించుకొని మూవ్ అవ్వండి. అబాండెన్స్. మీ లైఫ్లో ఒక న్యూగా అమౌంట్ అనేది రాబోతుంది. హెల్త్ పర్పస్ అయితే చూస్తున్న వాళ్ళైతే హెల్త్ బాగోబోతుంది. లేదు పర్సన్ గురించి చూస్తున్న వాళ్ళైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అలాగే వాళ్ళతో పాటు మనీ కూడా రాబోతుంది మీకు. ఐదర్ న్యూ పర్సనా ఆర్ ఓల్డ్ పర్సనా అనేది మీరు ఎలా థింక్ చేస్తున్నారో అలా దాన్ని బట్టి ఉంటుంది. వెయిట్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు ప్రతి కాడికి కరెక్ట్గా రిజనేట్ అవుతుంది. ఏంజల్స్ ఆన్సర్స్ కూడా. వెయిట్ చేయండి, కొంచెం నిదానంగా ఆలోచించండి. ఏది గాబరా పడిపోయి డెసిషన్ అనేది తీసుకోవద్దు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీకు ఆలోచన రాకపోతే వేరే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోండి. మీకు మీ లైఫ్లో ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు ఒక కొత్త చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఒక పాజిటివ్ వైబ్ అనేది మీరు చూస్తారు. దట్ ఈస్ ట్రూ. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. కొంతమందికి ఇక్కడ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని చూపిస్తుంది. చూసే వాళ్ళలో కొంతమందికి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని చూపిస్తుంది. మీ లైఫ్లో చేంజ్ అనేది పక్కా వస్తుంది. ఆపర్చునిటీ మీకు చూడండి, ఇక్కడ కూడా డిఫరెంట్ వే అనేది వెతుకుతున్నారు ఆపర్చునిటీ కోసం. ఇక్కడ కూడా ఆపర్చునిటీ. ఏంజల్స్ కూడా కరెక్ట్గా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీ పర్సన్ నేము ఎంతమందికి రీజన్ అవుతుంది చూద్దాం. బట్ ఇక్కడ మాత్రము ఆల్ ఎనర్జీస్ ఉన్నాయి. అందుకు అన్ని రాసుల వాళ్ళు హ్యాపీగా ఈ రీడింగ్ని చూడవచ్చు. ఎందుకంటే వ్యాన్స్, స్వాడ్స్, అగైన్ కప్స్, పెంటికల్స్, ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చింది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు ఈ రీడింగ్ని చూడొచ్చు. అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది. గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్స్ నేమ్స్ DE
వి కే వై జే టీ ఎల్ ఎస్ డబ్ల్యూ. ఇది రెండు విధాలుగా అనుకోవచ్చు, డబ్ల్యూ అనుకోవచ్చు, ఎం అనుకోవచ్చు. ఎన్ యు ఆర్. చూసారు కదా, ఇది మీ పర్సన్స్ నేమ్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు. మీరు ఇప్పటివరకు చూసిన రీడింగ్ మీకు గానా రిజనేట్ అయ్యింది, మీకు ఇందులో కొన్ని పాయింట్స్ మీకు రిజనేట్ అవుతున్నాయి అంటే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. అగైన్ మీకు ఏంజల్స్ నెంబర్సు కనిపిస్తూ ఉండొచ్చు. 111 000 1111 2222 222 అలా ఏంజల్స్ నెంబర్స్ 0 వరకు కనిపిస్తుండొచ్చు. 0 నుంచి స్టార్ట్ చేసుకొని అగైన్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి కొంతమందికి సడన్గా ఇంద్రధనుస్సు కనిపిస్తుంది మీరు వెళ్ళేటప్పుడు. కొంతమందికి పక్షి రెక్కలు కనిపిస్తాయి, ఈకలు కనిపిస్తాయి. అలా మీకు ఏంజల్స్ మీకు ఒక గుడ్ సైన్ అనేది మీ లైఫ్లో ఒక గుడ్ జరగబోతుంది అనేది ఒక సైన్ అనేది ఇస్తున్నారు అని మీరు ఆలోచించుకోండి. దేనికి వరి అవ్వద్దండి. మీరు మీ పర్సన్ వద్దు అనుకుంటే కన్నా, ఓల్డ్ పర్సన్ వద్దు అనుకుంటే కన్నా ప్లీజ్ లెట్ గో చేసేసేయండి. అంతే, మీరు క్లారిటీగా మీ లైఫ్లో మూవ్ అవ్వండి. అంతేకాని మీకు ఒకరోజు మీ ఓల్డ్ పర్సన్ కావాలనుకొని, ఒకరోజు వద్దు న్యూ పర్సన్ కావాలనుకొని మాత్రం ఆలోచించొద్దు. ఎందుకంటే యూనివర్స్ మీరేం మేనిఫెస్టేషన్ చేస్తారో అది యూనివర్స్ మీకు పాజిటివ్గా ఆ వైబ్ ఇవ్వడానికే ట్రై చేస్తుంది. కాబట్టి యూనివర్స్ నుంచి మీరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని అంటే మీరు పాజిటివ్గానే థింక్ చేయాలి. మీకు కావాలి అని అనుకుంటున్నారా, అది కావాలి, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ దట్ ఛాన్స్ అని మీరు అడగండి. నాకు అది పర్సన్ అయినా ఉండొచ్చు, జాబ్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు ఏం అనుకొని ఈ రీడింగ్ చూస్తున్నారో అది మీకు పర్సనే అని చెప్పండి. ఇక్కడ మీరు పర్సన్ విషయంలో మీ కెరియర్ చూసుకోండి, లేదు అంటే మీ హెల్త్ చూసుకోండి, మీ జాబ్ పర్పస్ చూసుకోండి. కానీ ఇది జనరల్ రీడింగ్ అండి అండ్ టైమ్లెస్ రీడింగ్. మీకు ఇందులో కొన్ని పాయింట్స్ రిజనేట్ అయితే కానీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి నా లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ప్లీజ్. అంతేకాని ఏది నెగిటివ్గా మాత్రం థింక్ చేయొద్దు. నా వ్యూవర్స్ని నేను కోరుకునేది ఒకటి, మీరు నెగిటివ్గా థింక్ చేయొద్దు, పాజిటివ్గా థింక్ చేయండి. మీ పర్సన్ వల్ల మీకు ప్రాబ్లం అనిపించింది, బాధ అనిపించింది అంటే లెట్ గో, లీవ్ ఇట్, వదిలేయండి. అంతే, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మీ లైఫ్ మీది. లేదు నా పర్సనే నాకు కావాలి అని మీరు అనుకుంటే, ఆ పర్సన్ కరెక్టు అని మీకు అనిపిస్తే వెయిట్ చేయండి. మీకు ఒక ఛాన్స్ వస్తుంది. యూనివర్స్ మీరు ఇప్పుడు ఈ సపరేషన్ అయ్యారు అంటే కూడా కారణం ఏంటి అంటే కొన్ని థింగ్స్ని బెటర్ చేయడం కోసమే, మీ లైఫ్లో మీ ఇద్దరి బాండింగ్ని కరెక్ట్ చేయడం కోసమే యూనివర్స్ ఇలా చేసింది. కానీ ఇంకొకటి ఉద్దేశం కాదు, అక్కడ ఇంకొక ఏది నెగిటివ్గా కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.